ఇష్టమైన మాటలు మనం ధ్యానం చేద్దామండి. 109వ కీర్తన 5వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను గనక మనం చూడగలిగినట్లయితే, అక్కడ దావీదు వారి రీతిగా కొన్ని మాటలు పలుకుతున్నట్లుగా మనం చూడొచ్చు. పుల్లారా 109వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు వారు తన అనుభవాల్లో నుంచి రాస్తున్నటువంటి ఈ మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం పుల్లారా. నేను చేసిన మేలునకు ప్రతిగా అనేక మంది నాకు కీడు చేస్తున్నారని, నేను చూపినటువంటి ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషాన్ని చూపుతున్నారు అనే మాట వారు పలికారు. ఈ మాట దావీదు గారు మాత్రమే కాదు, కానీ ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఈ మాట అప్లై అవుతుంది. మనం కూడా ఏమనుకుంటామంటే కొన్నిసార్లు నేను మేలే చేస్తున్నా కదా, కానీ వారు నాకు కీడు చేస్తున్నారు. నేను అందరి మీద ప్రేమ చూపిస్తున్నాను కదా, కానీ వారు నన్ను ద్వేషిస్తున్నారు అనేటటువంటి ఆలోచన మనకు కూడా వచ్చింది పుల్లారా. సాధారణంగా అందరికీ ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అరే, నేను మేలే చేస్తున్నాను కదా, వారు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను ప్రేమనే చూపుతున్నాను కదా, వారు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు అని మనలో మనమే ఆలోచించుకొని కొన్ని సందర్భాల్లో బాధపడేటటువంటి వారిగా కూడా మనం ఉంటాం. అటువంటి పరిస్థితే ఒకానొక దినాన దావీదు వారికి ఎదురైంది పుల్లారా. అందుకే తన అనుభవం నుంచి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మేలు చేయటానికి చూస్తూ ఉంటే కానీ నాకు కీడు చేస్తున్నారు, నేను ప్రేమ చూపిస్తూ ఉంటే నాకు వారు ఏం చేస్తున్నారంటే ద్వేషిస్తూ ఉంటున్నారు అనే మాట ఆయన ఏ సందర్భంలో పలికాడు అని గనక ఆలోచన చేస్తే పుల్లారా, లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు గనక మనం చూడగలిగినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం చదువుదాం పుల్లారా. 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు గనక మనం చూస్తే 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 25వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి పుల్లారా. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. 21వ వచనము చివరి భాగంలో ఉపకారమునకు నాకేం చేశారంట? అపకారము చేశారు. ఇందాక దావీదు వారు కూడా తన అనుభవంలో మూలవాక్యం మనం చూసాం. నేను మేలు చేస్తూ ఉంటే నాకు కీడు చేస్తున్నారు, నేను ప్రేమ చూపిస్తూ ఉంటే వారు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని దావీదు వారు ఎందుకు అలాగ పలికారు అని కనుక ఆలోచన చేస్తే, అదే మాట మరొక మారు ఇక్కడ అంటున్నారు. ఉపకారమునకు నాకేం చేస్తున్నారంటే అపకారం చేస్తున్నారు. అసలు దావీదు వారు ఎవరికి ఉపకారం చేశారు? ఆ ఉపకారానికి మరొక మారు ఉపకార బుద్ధి చూపాల్సింది పోయి, ఎందుకు దావీదు వారికి ప్రియా దేవుని సంగమా అపకారం చేశాడు అని కనుక ఆలోచన చేస్తే, కొంచెం ఆ యొక్క ముందు జరిగినటువంటి పరిస్థితులను మనము ఆలోచన చేద్దాం. ఒకానొక మరి పట్టణంలో నాబాలు అనేటటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు పుల్లారా. అతను బట్టి రాయబడినటువంటి మాట 25వ అధ్యాయం 2వ వచనంలో అతను బట్టి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉన్నాడని, అతడు బహు భాగ్యవంతుడని, అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉన్నాయని, కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండినని, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు అనే మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. గమనించండి పుల్లారా, ఈ నాబాలు అబీగయేలు గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, నాబాలు భార్య అయినటువంటి అబీగయేలును బట్టి రాయబడిన మాట, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రోపసి అయి ఉండెను. దేవునికి స్తోత్రం. నాబాలు భార్య ఎలాగుందంటే సుబుద్ధి కలిగినదిగా, రోపసి అయి అందవంతముగా, గట్టిగా అంటే మన వాడుక భాషలో అంటూ ఉంటాం కదా పుల్లారా, అలాగా ఆ రీతిలో మరి అబీగయేలు ఉందనండి లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం.
అయితే నాబాలును బట్టి రాయబడినటువంటి మాట ఏంటంటే, నాబాలు చర్యలను బట్టి, నాబాలు క్రియలను బట్టి నాబాలు ఎలాగున్నాడంటే మోటువాడుగా, దుర్మార్గుడుగా ఉన్నాడు. ఎలాగున్నాడంట పిల్లరా? మోటువాడుగా, దుర్మార్గుడుగా ఉన్నాడు. చూడండి, యజమానుడేమో మోటివాడు, దుర్మార్గుడు, యజమానురాలేమో సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉంది. చూడండి, ఇద్దరికి కూడా ఎలాగుందంట? ఆపోజిట్ గా ఉన్నారు అంటే పూర్తిగా రివర్స్ కదా. ఈయనేమో మోటువాడిగా, దుర్మార్గుడుగా ఉన్నాడు, ఈమెమో సుబుద్ధి కలిగిన స్త్రీగా, మంచి స్త్రీగా ఆ స్త్రీ ఉన్నదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట. ఈ మాటలు విన్నప్పుడు మన స్థితిగతులు కూడా మన జ్ఞాపకం వస్తాయి. నేను ఎలా ఉన్నాను, నా యజమానురాలు ఎలాగుంది, యజమానురాలు ఎలాగుంది, యజమానుడు ఎలాగున్నాడు, జ్ఞాపకం వస్తుంది ఎప్పుడులారా. ఈ స్త్రీ ఎలాగుందంట? సుబుద్ధి కలిగిన స్త్రీ, మంచి స్త్రీగా ఉంది. కానీ భర్త ఎలాగున్నాడు? దుర్మార్గుడు అంట, బొత్తిగా మోటివాడు పిల్లారా. ఇటువంటి ఆ యొక్క పరిస్థితిలో కొనసాగుతూ ఉంటున్నటువంటి ప్రయాణములో ఒకానొక దినాన దావీదు ఏం చేశాడంటే, ప్రియా దేవుని సంగమా, నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించుచున్నాడనే వార్త విన్నటువంటి దావీదు వారు ఏం చేశారంటే, తన దగ్గర ఉన్నటువంటి పని వారిలో 10 మందిని పిలిచి, అయ్యా మీరు కర్మేలు యొద్దకు వెళ్ళి అక్కడ నాబాలు అనేటటువంటి ఒక మనిషి ఉన్నాడు, నా మాటగా నాబాలుతో కొన్ని మాటలు చెప్పమని మరి చెప్పి పంపించినప్పుడు పనివారు మరి నాబాలు యొద్దకు వెళ్ళి దావీదును బట్టి కొన్ని మాటలు చెప్పారు. అందులో ఒక మాట కనుక మనం చూస్తే ప్రియ దేవుని సంగమా, 8వ వచనాన్ని మనం చూద్దాం. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారలాగు చెప్పుదురు, కాబట్టి నా పని వారికి దయచూపుము, శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అనే మాట వర్తమానముగా దావీదు తన పనివారితో నాబాలుకి చెప్పి పంపించాడు. అంటే నాబాలు యొక్క గొర్రెలను మరి కాపలా వేస్తున్నటువంటి కాపలాదారులందరినీ కూడా ఎవరు కాపాడారంటే దావీదు వారి యొక్క పనివారము కాపాడినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి అయ్యా నీకు ఇష్టమైతే నీ దాసులకు, నీ దాసుల దగ్గర ఉన్నటువంటి పనివారికి దయచూపమని అడిగినప్పుడు, ఆ యొక్క సహాయం కోసము కోరినప్పుడు నాబాలు ఏం చేశాడంటే, సహాయము చెయ్యకపోగా నాబాలు మరలా వచ్చినటువంటి పనివారితో ఏమని సంబోధించాడంటే పుల్లారా, లేఖనాల్లో గనక మనం చూడగలిగినట్లయితే ప్రియా దేవుని సంగమా, 10వ వచనాన్ని గనక మనం చూస్తే నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు. దావీదు వర్తమానం ఏమని పంపించాలంటే పుల్లారా, ఒకవేళ నీకు ఇష్టమైతే నీ దాసుల మీద నీ దయ చూపించు అన్నాడు. సరే, సహాయం చేస్తే చేయాలి, లేకపోతే చేయనని చెప్పి పంపించాలి. దానికి బదులుగా నాబాలు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అసలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు అని సంబోధించాడు పుల్లారా. అంటే కొంత కోపముతో, వాళ్ళకి ఎందుకు నేను సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో, నా దగ్గర ఉన్నారు కదా వారికి చేసుకుంటే సరిపోయింది, అసలు ఆయన ఎవరు, ఆయన చెప్పి పంపించేది ఏంటి అనే ఆలోచనతో పుల్లారా ఈ మనుషుడు ఏమంటున్నాడంటే, అసలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు. కొంత కోపాన్ని ప్రదర్శించినట్లుగా ఆ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. పుల్లారా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట మనం చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామని. ఒకసారి చదవండి పుల్లారా. 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు దావీదు వారు పుల్లారా కోపంతో వర్తమానాన్ని పంపల. నాబాలు ఏమైనా సహాయం చేస్తాడేమో, నాబాలుకి అది వరకు మనం ఉపకారం చేశాం కదా, ఆ గొర్రెల కాపాడులు మనం కాపాడి ఉన్నాం కదా, ఏమైనా ఉపకారం చేస్తాడేమో అని మంచి బుద్ధితో పంపిస్తే, ఈ యొక్క నాబాలు ఏం చేశాడంట, కోపాన్ని ప్రదర్శించాడు.
అందుకే భక్తుడైనటువంటి యాకోబు పత్రికలో రాస్తూ ఏమన్నాడంట, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ నాబాలు కోపాన్ని ప్రదర్శించాడు. నాబాలు కోపాన్ని ప్రదర్శించినప్పుడు ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నటువంటి మాట, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, బొత్తిగా ఎరగని వారికి నేను ఇస్తానా అని కోపాన్ని ప్రదర్శించి వారికి చెప్పితే, దావీదు పనివారు ఏం చేశారంటే పుల్లరా, నేరుగా తిరిగి వచ్చి ఏదైతే నాబాలు పలికాడో ఆ నాబాలు పలికినటువంటి మాటలన్నీ కూడా పనివారు ఎవరితో చెప్పారంటే దావీదుతో చెప్పటము జరిగింది. అప్పుడు దావీదు వారు కత్తులను ధరించుకొని, ప్రియ దేవుని సంగమా, ఏమని ఆలోచన చేశాడంటే నిశ్చయముగా నాబాలు మీదకి దండెత్తి వెళ్ళాలి అని ఆలోచన చేశాడు. జాగ్రత్తగా ఇదంతా కూడా ఇంట్రడక్షన్ జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. ఈ యొక్క దావీదు వారేమో నాబాలుకు ఉపకారం చేశాడు. నాబాలు యొక్క గొర్రెలు కాసేటటువంటి వారికి ఉపకారం చేసినట్లుగా వచనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దానికి బదులు ఉపకారం చేయాల్సింది పోయి బొత్తిగా నాబాలు తన దాసుని మీద కోపాన్ని ప్రదర్శించాడు. అసలు ఆయన ఎవడు, ఆయనకి ఎందుకు నేను సహాయం చేయాలి అనేటటువంటి కోపాన్ని ప్రదర్శించినప్పుడు ప్రియులారా, మరి దావీదు వారు కూడా మరి అతని మీదకి దండెత్తి వెళ్ళినట్లుగా కింద వచనాల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా గమనించినటువంటి నాబాలు యొక్క పనివాడు ఏం చేశారంటే పుల్లారా, నాబాలు భార్య అయినటువంటి అబీగయలు యొద్దకు పరిగెత్తుకుంటా వచ్చి ఈ యొక్క అబీగయలతో అతను జ్ఞానయుక్తమైనటువంటి ఒక మాట చెప్తాడండి. ఆ మాటను గనక మనం చూస్తే పుల్లారా, 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. అమ్మా, దావీదు వల్ల మాకు ఉపకారమే జరిగింది, అతని వల్ల మాకు మేలే జరిగింది, కానీ ఏమాత్రము నష్టము లేదు అనే మాటలు ఈ యొక్క పనివాడు అబీగయలతో చెప్తూ కింద వచనంలో మరొక మాట కూడా అన్నాడు పుల్లారా. ఏమని అన్నాడంటే, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు అన్నాడు. ఏమన్నాడు పుల్లారా? మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. అంటే ఒక యజమానుడి దగ్గర పనిచేసేటటువంటి ఒక పనివారు యజమానుని బట్టి ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నారంట? పనికి మాలిన వాడు. అది వరకు మీకు కొర్నేలి గురించి ఒకసారి జ్ఞాపకం చేశా. కొర్నేలి యొద్ద ఉన్నటువంటి పనివారు మరి కొర్నేలిని బట్టి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ యొక్క కొర్నేలి నీతివంతుడు అని సాక్ష్యం చెప్పారు. దేవునికి భయపడేవాడు అని తన దగ్గర పనిచేసేటటువంటి పనివారు కొర్నేలిని బట్టి సాక్ష్యం చెప్పారు. ఇక్కడ నాబాలు దగ్గర పనిచేసేటటువంటి పనివారు నాబాలును బట్టి చెప్పిన మాట ఏంటంటే, బొత్తిగా మన యజమానుడు పనికి మాలిన. చూడండి ఎంత ప్రవర్తన నాబాల్లో ఉంటే తన పనివాడు ఆ మాట అన్నాడు, ఒకసారి ఆలోచన. అందుకే మొదట్లోనే మీకు నాబాలు క్యారెక్టర్ని మీకు చూపించా. అతను బొత్తిగా మోటువాడు, దుర్మార్గుడుగా ఉన్నాడని. ఇప్పుడు అదే మాట తన దగ్గర పనిచేసేటటువంటి పనివాడు కూడా అదే మాట అబీగయలతో వ్యక్తపరిచారు. ఏమనంటే, మన యజమానుడు బొత్తిగా పనికి మాలిన. అమ్మ, మన మీదకి రాబోతున్నాడు దావీదు వారు తన పనివారమును తీసుకొని. నువ్వు జ్ఞానముతో ఆలోచించి నీవు గనక సిద్ధపడి దావీదునకు గనక మరి ఎదుర్కోగలిగినట్లయితే ఖచ్చితంగా విపత్తు నుంచి మనము తప్పించబడతాము అనేటటువంటి మాటలు ఆ యొక్క పనివాడు పలకతా ఉన్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దాదాపుగా ఈ అబీగయలు మరి కొంత సామానుని సిద్ధపరుచుకొని మరి దావీదు వస్తున్నారు కదా, ఈ యొక్క నాబాలుని మరి నాబాలు మీదకి దండెత్తి రావటానికి వస్తున్నటువంటి దావీదునకు ఎదురుగా ఇప్పుడు ఎవరు బయలుదేరారంటే అబీగయలు బయలుదేరింది. ఈ అబీగయలు మరి దావీదునకు మరి ఎదురుబడినప్పుడు ఆ జరిగినటువంటి సంఘటన గనక మనం కొంత సమయము ఆలోచన చేయగలిగినట్లయితే పుల్లరా చూద్దాం. ఒక్కసారి ఆ మాటను మనం చదువుదామండి. 20వ వచనంలో రాయబడిన మాట, అతని జనులను ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలుసుకొనెను. అంటే అబీగయలు దావీదు వారిని ఏం చేసిందంట? కలుసుకుంది.
21వ వచనం రాయబడిన మాట, అంతకుముందు దావీదు ఏమని ఆలోచన చేశాడంటే, ఉపకారమునకు నాకు అపకారము చేస్తున్నటువంటి అతని యొక్క కుటుంబంలో అతనుకున్న వారిలో ఒక మగ పిల్లవాడినైనను తెల్లవారునప్పటికీ నేనుండనీయను అనేటటువంటి ఆలోచన చేసుకొని దావీదు నాబాలు మీదకి దండెత్తి వచ్చినట్లుగా ఆ యొక్క వచనము ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇదంతా కొంత కన్ఫ్యూజన్ గా ఉందా పిల్లారా? అర్థమైంది కదండి. ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే, నాబాలుకి దావీదు ఉపకారం చేస్తే ఈ నాబాలు ఉపకారము చేయాల్సింది పోయి సహాయం ఇవ్వాల్సింది పోయి అతనికి వ్యతిరేకంగా దూషించినట్లుగా, అతనెవడు, అతనికి సహాయం చేసిన అవసరం ఏంటి అనేటటువంటి కోపాన్ని ప్రదర్శించాడు. ఆ కోప ఫలితం ఏమైందంటే, దావీదు నాబాలు మీదకి దండెత్తి రావటానికి ఆ కోపము కారణమైంది. ఇప్పుడు ఆ కోపాన్ని చల్లార్చడానికి ఎవరు బయలుదేరారంటే, తన భార్య అయినటువంటి అబీగయేలు దావీదునకు ఎదురుగా బయలుదేరి వచ్చింది. ఎప్పుడైతే దావీదునకు కనబడిందో ఆమె చేసిన పని ఏంటంటే పుల్లారా, దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె ఏం చేసిందంటే సాష్టాంగ నమస్కారము అంటే, ఆమెకి మనసులో ఉంది, అయ్యో దావీదు వారు మాకు చాలా ఉపకారం చేశారు, మా పని వారము ద్వారా నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను, ఎందుకు నా యజమానుడు ఇలా చేశాడు అనే ఆలోచనతో దావీదు యొక్క కోపాన్ని చల్లార్చాలని ఈమె మరి దావీదునకు ఎదురుగా వెళ్ళి దావీదునకు కలుసుకొని సాష్టాంగపడి నమస్కారం చేసి దావీదుతో కొన్ని మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటల్లో పుల్లారా 25వ వచనాన్ని గనక ఒకసారి మనం చూస్తే, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు అంది. ఏమందంట పుల్లారా? దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు. ఎవరి గురించి చెబుతుంది? తన భర్త గురించే. ఏమని చెప్తుంది? నా భర్త దుష్టుడు. ఎవరైనా చెప్తారండి అలాగా? మన కుటుంబాల్లో కొంతమంది ఏంటంటే, మన యజమానులు తప్పు చేసినా భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే, నా యజమానుడు మంచివాడు అని చెప్తా ఉంటారు. లోకంలో తిరుగుతూ ఉంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం కదండి, కుటుంబాన్ని వదిలేసి తిరుగుతూ ఉంటారు. భార్యని ప్రేమించరు, పిల్లల్ని ప్రేమించరు, వ్యసనాలకు అలవాటు పైపోయి ఉంటారు. సొంత భార్యని వదిలేసి వేరే వాళ్ళతో సాంగత్యం చేయడానికి కూడా ఇష్టపడతా ఉంటారు. అటువంటి వారిని బట్టి కూడా కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే, నా భర్త మంచివారి అని చెప్తా ఉంటారు కదా పిల్లలు. అంటే మళ్ళీ గొడవలు వస్తాయేమోనని ఒక ఆలోచన, లేకపోతే అతను నీడ కింద జీవిస్తానని ఒక ఆలోచనతో, సంథింగ్ ఏ కారణాలు ఏమైనా ఉండొచ్చు గాక కొంతమంది అలా చెప్పేవారిగా ఉంటారు. కానీ ఈమె చూడండి ఏం చెప్పింది, ఈ నాబాలు మీరు లక్ష్య పెట్టవద్దు, ఎందుకంటే అతను దుష్టుడు. అతని క్యారెక్టర్ ముందే చూసాం కదా, దుర్మార్గుడు, మోటివాడు. పనివాడేమన్నాడు? నా యజమానుడు పనికి మాలిన వాడు అన్నాడు. ఎవరి దగ్గర నుంచి మంచి సాక్ష్యం లేదు. భార్య దగ్గర నుంచి సాక్ష్యం ఉందంటే లేదు, పనివారి దగ్గర నుంచి సాక్ష్యం ఉందంటే లేదు, అయిన వారి దగ్గర నుంచి సాక్ష్యం ఉందంటే లేదు. భార్య అంట ఉంది, అయ్యా ఈయన దుష్టుడు, దయచేసి ఆయన మాటలు మీరు లక్ష్య పెట్టవద్దని చెప్పి దాని కొనసాగింపుగా ఏమందంటే, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. ఏమంటుందంట? మోటుతనమే అతని గుణమయ్యా, ఎలా మాట్లాడాలో తెలియదయ్యా, ఎలాగ ప్రవర్తించాలో తెలియదయ్యా, దయచేసి ఆయన మాటలు మీరు లక్ష్య పెట్టవద్దని దావీదు కోపాన్ని ఆమె ఏం చేస్తుందంట? తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు ఎంత ప్రయత్నం చేసింది. ఒక పక్క భర్తని దుర్మార్గుడు అంటూనే భర్త మీద ప్రేమ ఉంది కదా, ఒకవేళ దావీదు వారు అటాక్ చేస్తే భర్తకి హాని కదా, అందుకని అయ్యా నా యజమానుడు అలాంటి వాడే, కానీ ఆయన మాట లక్ష్య పెట్టొద్దయ్యా, ఆయన మాటలు మీరు పట్టించుకోవద్దయ్యా, అతను నిజంగానే మోటివాడయ్యా, ఎలాగ మాట్లాడో తెలియదయ్యా అని తన పక్షముగా అబీగయేలు దావీదుతో మాట్లాడే విధానాన్ని ఇక్కడ మనం చూడొచ్చు పుల్లారా. అబీగయేలులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే 28వ వచనాన్ని గనక మనం చూస్తే పుల్లారా,
నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు. ఆమె అన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించు. తప్పు చేసింది ఎవరు? యజమానుడు. దురుసుగా ప్రవర్తించింది ఎవరు? యజమానుడు. కానీ ఇక్కడ ఏమేముంటుంది? నీ దాసురాలని నా తప్పు క్షమించు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క భర్త యొక్క తప్పుని తన తప్పుగా భావించి, అయ్యా ఆ తప్పు క్షమించయ్యా, నీ దాసురాలి తప్పు క్షమించయ్యా అని దావీదుని వేడుకునే ఒక విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత మృదువుగా మాట్లాడిందో. మరి భర్త ఎలా మాట్లాడాడు? అసలు దావీదేవుడు అన్నాడు, యశ్వ కుమారేవుడు అన్నాడు. ఈమెమంటుంది? అయ్యయ్యా లక్ష్య పెట్టద్దా అంటే బతిమలాడే విధానాన్ని చూడండి. ప్లీజింగ్ మెథడ్ అంటాడు, అంటే దేవుని ప్రసన్నత చేసుకునేటటువంటి విధానము, అంటే దావీదుని ప్రసన్నత అంటే కోపాన్ని తగ్గించేటటువంటి విధానము. అయ్యా నీ దాసురాలైన నా తప్పు నీవు క్షమించు అని అడిగింది. ఎంత మృదువుగా మాట్లాడిందో చూడండి పిల్లరా. లేఖనాల్లో రాయబడిన మాట కనుక చూస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం పిల్లరా. 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదవండి పిల్లరా. మృదువైన మాట క్రోధము చల్లార్చును. దేవునికి స్తోత్రం. మృదుమైన మాట ఏం చేస్తుందంట పిల్లరా? క్రోధము అంటే కోపాన్ని ఏం చేసిందంట? చల్లార్చింది. దాని కంటిన్యూషన్ కింద కూడా మరొక మాట రాయబడి ఉంది, నొప్పించు మాట. అది ఏం చేసింది? కోపాన్ని రేపు. ఇప్పుడు నాబాలు మాట ఎవరికి కోపాన్ని రేపింది? దావీదు కోపాన్ని రేపింది. ఇప్పుడు అబీగయీలు మాట దావీదు కోపాన్ని ఏం చేసింది? చల్లార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మృదువైన మాట ఏం చేసిద్దంట? చల్లార్చింది. నొప్పించు మాట కోపాన్ని రేపిస్తుంది. అంటే ఇద్దరి క్యారెక్టర్స్ రెండు విషయాలు సరిపోయినాయి. ఈమెమో మృదువుగా మాట్లాడుతుంది, నాబాలేమో నొప్పిస్తూ మాట్లాడుతున్నారు. ఈ దినాన మనము అనేక మందికి మనం కూడా మన మాటల ద్వారా కోపాన్ని రేపించేటటువంటి వారిగా ఉంటున్నాం. నొప్పించే మాటలు మాట్లాడితే ఎవరికైనా ఏమొచ్చిందంట పిల్లరా? కోపం వచ్చింది. అయినా నరుడి కోపము దేవుని నీతి నెరవేర్చదు కదా. మన కోపం వల్ల దేవుడు నీతి నెరవేర్చబడుతుందంటే అందరూ కోపంగానే ఉంటారు. ఇక నవ్వే వాళ్ళు ఉండరేమో, సంతోషించే వాళ్ళు ఉండరేమో. ఇక ఎప్పుడు చూసినా మూతంతా కూడా ఎట్టుండిద్దండి, మొహం అంతా ఎట్టుండిద్ది, ఇక నవ్వు ఉన్నదేమో. అందరు కోపరండి, కోపం వల్ల దేవుడి నీతి నెరవేర్చబడుతుంది అని బైబిల్ చెబితే ఇక ఎవరి పళ్ళు కూడా కనపడవేమో. కనపడతాయండి, కానీ నరుని కోపము దేవుని నీతిని. మృదువైన మాట కోపాన్ని చల్లార్చిద్ది, నొప్పించే మాట కోపాన్ని రేకెత్తించింది. ఆయనేమో కోపాన్ని రేకెత్తించేటట్టు మాట్లాడాడు, ఈమెమో కోపాన్ని చల్లార్చేటట్లు మృదువుగా దావీదు వారి దగ్గర, అయ్యయ్యా నా యజమాని అలాంటి వాడే, దయచేసి లక్ష్య పెట్టద్దు, నీ దాసుడైన నా తప్పు క్షమించు అని యజమానుడి పక్షముగా ఈ యొక్క స్త్రీ బతివులాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదట్లోనే ఈమె క్యారెక్టర్ కూడా మనం చూసాం, సుబుద్ధి కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. మంచి బుద్ధి కలిగిన స్త్రీ. మన గృహాల్లో కూడా ఇలాగే ఉండాలండి. ఇద్దరు కోపస్తులు అనుకో, యజమానుడు కోపస్తులే, యజమానురాలు కోపం కలిగి ఉన్నారంటే ఏమైపోయింది? కోపము రేగిద్ది. యజమానుడు కోపము రేపేటప్పుడు యజమానురాలు ఏం చేయాలి? కోపాన్ని చల్లార్చేటట్లు మృదువుగా మాట్లాడాలి. లేకపోతే వీళ్ళు ఆపోజిట్ గా ఉన్నారనుకో, యజమానురాలే కోపాన్ని పుట్టించేదిగా ఉందనుకో, యజమానుడు ఎలాగ ఉండాలంట? వివేకముగా మాట్లాడాలి. కొన్ని కుటుంబాలు ఇద్దరు కోపంగా ఉంటారు, కొన్ని కుటుంబాలు ఇద్దరు సాత్వికంగా ఉంటారు, కొన్ని కుటుంబాలు అయితే వర్ణనాతీతం. మరి మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచన చేయండి. నాబాలు వలె మన మాటలు అనేక మందికి కోపాన్ని రేకెత్తిచ్చే మాటలుగా ఉన్నాయా? అబీగయలు వలె కోపంతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అబీగయలు మాటలు వలన కోపాన్ని తగ్గించే మాటలుగా మన మాటలు ఉన్నాయా?
ఇక వెంటనే పుల్లరా ఆమె మాట్లాడుతూ కొంత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతా ఉన్నప్పుడు లేఖనాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే పుల్లరా 32వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అందుకు దావీదు, నాకు ఎదురు పరుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంట పుల్లారా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఎందుకు ఆయన అక్కడ స్తోత్రం చెప్పాడంటే పుల్లారా, ఆయన అంటున్నటువంటి మాట, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే పగ తీర్చుకోకుండా ప్రాణము తీయకుండా దేవుడు ఎవరిని పంపించాడంటే అబీగైల్ని పంపించడం జరిగింది. అందుకే ఆయన అంటున్నటువంటి మాట, నీకు ఆశీర్వాదం వచ్చును గాక అన్నాడు. అదే అబీగైలే అడ్డుపడకపోతే ఏదో ఒక ఉపద్రవం జరిగేది. అదే అబీగైలే తన భర్తతో, నిజమే నా భర్త ఎందుకు వాళ్ళకి సహాయం చేయాలి, నా భర్త కష్టపడి సంపాదించినటువంటి సంపద ఎవరో దావీదుకి ఎందుకు ఇవ్వాలి అని భర్తతో పాటు మాట కలిపి అబీగైలు కూడా ఆ భర్తతో పాటు కనుకుంటే ఏదో ఒక ఉపద్రవం ఖచ్చితంగా జరిగేది. కానీ అబీగైలు గమనించింది, ముందు రాబోతున్న విపత్తును గమనించింది. కాబట్టే ఆమె ముందుగా వచ్చేసి దావీదుని ఏం చేసిందంట, శరణు వేడుకోవటం జరిగింది. వెంటనే దావీదు గమనించి అన్నటువంటి మాట, నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. ఇంకా దాని కొనసాగింపు ఏమన్నాడంటే, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీవు చూపిన బుద్ధి విషయమై నీకేం కలుగుతుంది అన్నారండి? ఆశీర్వాదము. ఎంతటి మంచి బుద్ధి చూపించిందో చూడండి, ఎంతటి సుబుద్ధిని చూపించిందో చూడండి. ఈనాటి దినాన స్త్రీలు ఇటువంటి బుద్ధిని చూపలేకపోతున్నారు పిల్లారా. స్త్రీల గురించే మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు పిల్లారా, పురుషులు కూడా ఇటువంటి బుద్ధిని చూపలేకపోతున్నారు. పురుషులు స్త్రీలు కూడా ఇటువంటి సుబుద్ధిని చూడలేక అనేక మందిని వారికి వారే శత్రువుగా చేసుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈమె ఈ పరిస్థితిలో ఎంత మంచి బుద్ధిని చూపించిందో చూడండి. ప్రాణము తీయటానికి, పగ తీర్చుకోవడానికి వస్తున్నటువంటి పురులరా దావీదునకు ఎదురుపడి, అయ్యా ఆ మాటలు పట్టించుకోవద్దయ్యా అని అన్నటువంటి ఆ యొక్క గుణాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆ తగ్గింపు మనసును ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకే ఇందాక మీకు ఒక మాట చెప్పా, భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్ని కుటుంబాలు అలా ఉండరండి. భర్తతో పాటే తానా అంటే తందానా అంటారు. ఏంటి ఎదురవుతున్న సంగతి ఏంటి పట్టించుకోరు. తద్వారా ఏమవుతుంది, కోపము రేకెత్తించేవారుగా ఉంటారు. కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చేసింది. అసలు పరిస్థితులు కొంతమంది బేరీజు వేసేసుకుండా చెప్పిన మాట వినేస్తారండి. ఏం జరిగిందో కూడా వినే పరిస్థితిలో ఉండరు. భర్త చెప్పిన మాటే భార్య వినిద్ది, భార్య చెప్పిన మాటే భర్త వినిద్ది. మూడో మనిషి చెప్పిన మాటకి వాళ్ళకి ఇంచులో లక్ష్య పెట్టరు. భర్త భార్యకి, భార్య భర్తకి వారికి అనుకూలంగానే మాటలు చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ఈమె అంత బుద్ధి చూపడానికి గల కారణం ఏంటంటే, పనివాడు వచ్చి ఏం చెప్పాడు, మన యజమానుడు పనికి మాలిన వాడమ్మా అన్నాడు. మన యజమానుడు నిజంగా ఇట్లా చేశాడమ్మా, వాళ్ళు మాకు సహాయం చేస్తే ఇతనేమిట దూషించి పంపించాడని ఆ యొక్క పనివాడు ఏం చేశాడంట, అబీగైలుతో చెప్పాడు. ఇదేనా అలాగ చెప్పే స్థితిలో ఉన్నప్పుడు భార్యాభర్తలు వినేటటువంటి స్టేజ్లో ఉంటల్లా. మూడో మనిషి వచ్చి ఎట్ట కాదురా, అట్ట జరగలేదని చెప్పినప్పుడు ఆమె ఏమినిద్ది, ఎవరి మాట వినిద్ది? భార్య ఎవరి మాట వినిద్ది? భర్త మాటే. భర్త ఎవరి మాట వింటాడు? భార్య మాటే. మూడో వాడు చెప్పిన మాటకి ఏమన్నా విలువ ఉందంటే లేదు. కానీ ఎవరు చెప్పిన మాట నిజం? మూడో మనుషుడు చెప్పిన మాటే నిజం. చూడండి పిల్లలు, ఇక్కడ ఎలా అన్యోన్యం ఎలా కనపడుతుంది చూడండి. ఒకరికొకరు ఎంత సపోర్ట్ చేసుకుంటున్నారు చూడండి. తప్పైనా కానీ లేదు మా భార్య చెప్పింది అది నిజమే అయి ఉండిద్దేమో, లేదు మా భర్త చెప్పాడు నిజమే అయి ఉండిద్దేమో. అలాగా కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే పిల్లరా, ఛిద్రమైపోతా ఉన్నాయి. కుటుంబాలు గ్యాప్ వచ్చేస్తా ఉంది. మనుషులకి ఏమొస్తుందంటే గ్యాప్ వచ్చేస్తా ఉంది. కాబట్టి జాగ్రత్తగా కుటుంబ వ్యవస్థలో నడిచేటటువంటి వారు ఏ విషయంలో ఎవరు చెప్పినా అది నిజమా కాదా అని వివేచన చేసేటటువంటి జ్ఞానాన్ని మనం పొందుకునేటటువంటి వారిగా ఉండాలి పిల్లరా. ఒక్కసారి అది మిస్ అయితే ఖచ్చితంగా కుటుంబాల్లోకి గ్యాప్ వచ్చేసిద్ది.
కాబట్టి భర్త ఏమైనా భార్యకి చెప్పేటప్పుడు, భార్య ఏమైనా భర్తకి చెప్పేటప్పుడు ఇది నిజమో కాదో అని ఆలోచన చేయాలి. ఊరినే గుడ్డిగా నమ్మేయకూడదండి. గుడ్డిగా నమ్మేసి లేనిపోని గొడవను సృష్టించుకోకూడదు. లేనిపోని కోపాన్ని మన మీద మనమే ప్రదర్శించుకునేటటువంటి వారిగా చేసుకోకూడదు. చూడండి, దావీదు వారు అన్నారు, నా పగ తీసుకోవడానికి వస్తున్నాను, ప్రాణము తీయటానికి వస్తున్నాను, నీ బుద్ధి నన్ను ఆపింది అంటున్నాడు. ఆమేన్. అందుకే నీకు ఆశీర్వాదము కలుగును గాకని దీవించాడు. పిల్లారా, ఎంత మంచి బుద్ధి ప్రాణము తీయకుండా చేసిందో చూడండి. ఎంతటి మంచి ఆలోచన ఆ పగను పుల్లారా నెరవేర్చకుండా చేసిందో ఒకసారి చూడండి. పుల్లారా, నీవు కూడా మంచి బుద్ధితో ఉంటే పుల్లారా, యజమానురాలు మంచి బుద్ధితో ఉంటే, వీళ్ళందరూ మంచి బుద్ధితో సుబుద్ధితో కొనసాగితే ఖచ్చితంగా కుటుంబాల్లోనికి ఏ విధమైన ఆపదలు రానే రావు. దేవునికి స్తోత్రం. ఇక న్యాయం తీర్చేది దేవుని వంతే, తీర్పు తీర్చేది దేవుని వంతే. నీవు తీర్పు తీర్చడానికి ఏమాత్రం కూడా ముందుకు రాకుండా సమస్తము ప్రభు మీద ఉంచితే, నేను వారికి ఉపకారమే చేశాను, అవును కాదంటలా, ఉపకారాన్ని బదులు నాకయ్యా వాళ్ళు ఉపకారం చేయట్లేదయ్యా, మేలు చేయట్లేదయ్యా, కీడు చేయట్లేదయ్యా, కీడు చేస్తున్నారయ్యా, మేలు చేయకుండా కీడు చేస్తున్నారయ్యా, నేను వాళ్ళకి మేలు చేస్తే కీడే చేస్తున్నారయ్యా అని కనిపించినప్పుడు ప్రభు మీద భారం ఉంచి ప్రార్థన చేస్తే, నువ్వు ప్రేమిస్తున్నావు వాడిని, నువ్వు ప్రేమించట్లా, అప్పుడు ఆ సమయంలో ప్రభు మీద భారం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే మనము అనేక గొప్ప కీడులను మన కుటుంబానికి రానికుండా తప్పించేవారిగా మనం ఉంటామండి. కాబట్టి ప్రార్థన చేయాలి, వివేచన కలిగి ఆలోచన చేయాలి, సుబుద్ధి కలిగి ఆలోచన చేయాలి. మోటుతనముగా దుర్మార్గముగా పనికి మాలినటువంటి ఆలోచన మనం చేయకూడదు. దుర్మార్గపు ఆలోచన మనం చేయకూడదండి. ఎదుటివారి మేలునే నువ్వు కోరాలి. పులారా, ఎదుటివారి యొక్క మంచి ఎదుగుదలనే నువ్వు కోరాలి, కానీ ఎదుటివారి దిగిపోయేటటువంటి స్థితిని నువ్వేమాత్రం కూడా కోరకూడదండి. కానీ నాబాలు అలా కోరాడు, కానీ అబీగయలు అలా జరగకుండా చేసింది. కాబట్టి ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీగా బైబిల్లో లెక్కించబడింది. ఈ దినాన్ని నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించాయి. ఓ స్త్రీ నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించాయి. ఓ పురుషుడా నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించాయి. సుబుద్ధి కలిగిన ప్రవర్తన మనలో ఉందా? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉన్నారా? సుబుద్ధి కలిగినటువంటి పురుషుడిగా ఉన్నారా? ఎదురవుతున్నటువంటి విపత్తుని మీ జ్ఞానముతో తప్పించే జ్ఞానముగా మీరు ప్రవర్తిస్తున్నారా? అటువంటి బుద్ధి మన దగ్గర ఉందా అని ఒకసారి ఆలోచన చేయాలి. అబ్బాయి మాకు పట్టవండి, మా యజమాని చెప్పిందే మేము వింటామండి, అది తప్పైనా కరెక్ట్ అయినా ఆయన చెప్తే అంతేనండి అని కొంతమంది అంటారు. అయ్యో మాకు పట్టవండి, మా యజమానురాలు చెప్పిందే మేము వింటామండి, ఆమె ఎప్పుడు తప్పు చెప్పదండి, ఆమె ప్రకారం మేము వెళ్తామండి అని కొంతమంది అంటారు. అలాగ సత్యం తెలుసుకోకుండా బుద్ధిగా మాటను నమ్మేస్తే మన కుటుంబాల మీదకి ఉపద్రవము వచ్చే ప్రమాదం ఉందండి. అబీగయలు నమ్మితే, పనివారి మాట నమ్మకుండా నా యజమాని చేసింది కరెక్టే అనుకుంటే, ఆనాటి దినం చాలా ఉపద్రవము ఆ నాబాలు కుటుంబంలో జరిగేది. కానీ దాని నుంచి తప్పించిన స్త్రీగా అబీగయలు ఉంది. దేవునికి స్తోత్రం. అదే రీతిలో దేవుని ఉగ్రత మన మీద నుంచి పుల్లరా దూరం అవ్వాలంటే, దేవుని ఉగ్రతకు మనం పాత్రులుగా కాకుండా, దేవుని ఉగ్రత మన మీదకి, మన కుటుంబాల మీదకి, బిడ్డల మీదకి రాకుండా ఉండాలంటే నీవు నీ కుటుంబంలో సుబుద్ధి కలిగినటువంటి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎలాగైతే దావీదు నేటి దినాన ఇదిగో రక్షకుడిగా ఉన్నాడో, నేటి దినాన నన్ను విమోచించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు రక్షకుడిగా అందరి నిమిత్తంగా ఉన్నాడు. కాబట్టి నాటి దినాన నాబాలుకి ఏమీ జరగకుండా, ఏమీ చేయకుండా దావీదు వారు ఎలాగున్నారో, నీవు నీ కుటుంబము పక్షముగా, యజమానుడి పక్షముగా, బిడ్డల పక్షముగా పుల్లరా ప్రార్థనలో వేడు కొనగలిగినట్లయితే దేవుని ఉగ్రత మన మీదకు ఏమాత్రము రాదు. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తు నామమున నువ్వు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు ఉగ్రత వచ్చిందా పుల్లరా?
వచ్చిందండి ఏమాత్రం రాదండి. క్షేమమే వచ్చింది, దీవెనే చూస్తాం, ఆశీర్వాదమే చూస్తాం. ఎందుకంటే అక్కడ నీ ప్రార్థన ఉగ్రత రానికుండా అడ్డుకుంటుంది కాబట్టి, నీ కన్నీరు కుటుంబం మీదకి ఉగ్రత రాకుండా అడ్డుకుంటుంది కాబట్టి, నీ కన్నీటి ప్రార్థన మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల మీదకి ఏ అపాయము రాకుండా నీ ప్రార్థన అడ్డుగా ఉంది కాబట్టి, ఆ ప్రార్థనలో సుబుద్ధి కలిగినటువంటి ఆలోచనతో నేటి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా కొనసాగాల్సిందే. అలా కాకుండా ఎవరు పడితే వారు చెప్పినటువంటి మాటలు గనక నమ్మితే, మాటలు గనక వింటే కుటుంబాల్లోనికి గ్యాప్ వచ్చేసింది. అయిన వారి మధ్య మాటలు ఉండవు. ఎవరి సొంత రక్త సంబంధుల మరి కుటుంబాల్లోనే మాటలు ఉండకుండా చల్లా చెదురు అయ్యేటటువంటి ప్రమాదం ఎక్కువగా. కాబట్టి నీ మూలముగా కుటుంబాలు కట్టబడాలి కానీ మన మూలముగా కుటుంబాలు ఏమండి పతనము కానే. నీ మూలముగా రక్త సంబంధుల కుటుంబాలు కట్టబడాలి కానీ నీ మూలముగా రక్త సంబంధుల కుటుంబాల్లో గొడవలు ఏమాత్రం రానే. సుబుద్ధి ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచి ఆలోచన ఉండాలి. నీ యజమానుడి ఆలోచన మంచిగా లేకపోయినా అతన్ని బట్టి ప్రార్థన చేస్తూ అతని ఆలోచన కూడా మార్చేటటువంటి విధానంలోనికి నువ్వు రావాలి. కానీ అతను అంతేనయ్యా మారడయ్యా అని అనుకోకూడదు. ఆమె అంతేనయ్యా మారదయ్యా, ఆమె వస్తుంది కానీ గయాలితనం మారతలేదయ్యా అనుకోకూడదు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. విపత్తు నుంచి మనము తప్పించుకోవాలి. అప్పుడు అబీగైల్ ఏం చేసిందంటే గొప్ప విపత్తు నుంచి ఏం చేసిందంట, తప్పించింది. కాబట్టి ఎవరైనా నువ్వు మేలు చేసినప్పుడు నీకు మేలు చేయకపోతే నువ్వు బాధపడద్దు, కంగారు పడద్దు. నీవు ప్రేమ చూపించినప్పుడు ఎదుటివారు నీ మీద ప్రేమ చూపించకుండా నీ మీద విషపు చూపు చూపిస్తే నువ్వు బాధపడద్దు. నేను ఉపకారమే చేస్తున్నా, వారు నీకు కీడే చేస్తున్నారు, ప్రేమ చూపుతున్నా కీడే చేస్తున్నారు, ద్వేషాన్ని చూపుతున్నారు అంటే నువ్వు బాధపడద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. సుబుద్ధి కలిగిన స్త్రీ ప్రార్థన చేయి. ఓ పురుషుడా ప్రార్థన చేయి. ఒకానొక దినాన నీవే తగ్గించుకున్న వాడిగా ఉన్నావు కాబట్టి మేలులతో నింపబడతావు, హెచ్చించేవాడిగా అవుతావు, హెచ్చించే కుటుంబముగా అవుతావు. కాబట్టి బాధపడొద్దు, భయపడొద్దు. రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి రక్షణ తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, కుటుంబానికి రాబోతున్న ఉగ్రతను తప్పించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, అబీగైలు వలె మంచి బుద్ధి కలిగి నీవు కొనసాగితే, ప్రార్థనలు ఎదిగితే, ప్రార్థనలో కొనసాగితే, నడవగలిగితే ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి అట్టి జీవితాలతో, అట్టి మనసుతో మనందరం కూడా రానున్న దినాల్లో ముందుకు నడుచుదుము గాక. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం పుల్లారా. దితమైన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగణుడా, కృపగలిగిన యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇదిగో నాయన, నా బాలు మోటువాడిగా ఉన్నాడు, దుర్మార్గుడిగా ఉన్నాడు. ఇదిగో నా ప్రభ పనికి మాలిన వాడిగా ఉన్నాడు నాయన. ఉపకారము పొంది కూడా మరలా సహాయం చేసే బుద్ధి లేకుండా ఉన్నా ఆయన ఆ బిడ్డ పక్షముగా అబీగయేలు ఏ రీతిగా ప్రయాసపడిందో, ఏ రీతిగా మంచి బుద్ధి